నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. వాక్య ధ్యానంలోనికి వెళ్దామండి. మన వాక్య ధ్యానాలు ఏంటి? మర్చిపోయారా? వారసులకే వారసత్వం. పోయిన వారము మనం టైటిల్ మనం ధ్యానించాం. వారసులు అవ్వాలి అంటే ఏంటి? మొదటి నుంచి ఏంటి? మూల వాక్యం ఏంటి? ఆశీర్వాదమునకు వారసులగుటకే ప్రభు మనలను పిలుచుకున్నారు. ఆ పిలుపు ఏంటిదో, పిలుపు వలన వస్తున్నది ఏంటో మనము నేర్చుకున్నాం. పరిశుద్ధులుగా ఉండుటకు, సహవాసం కలిగి ఉండటానికి, ఆయన స్వాస్యములో మనం పాలు పొప్పులు పొందటానికి ప్రభు పిలిచారు. పిలిచిన మనము పిలుపులోనే ఉండకుండా వారసులగునట్టుగా ఆయనతో మనము సహవాసం చేయాలి. ఆయనలో మనము ఎదగాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. వారసులు అవ్వాలి అంటే ఏం చేయాలి? మీ ఫోన్ సైలెంట్ గా పెట్టుకోండి. దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత మరలా ఫోన్ల వైపు చూడవద్దు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మరలా అది చూడడం అలోక సంబంధమైన చెత్త ఇంకా చూడడం అనవసరం. దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు యెహోవా యందలి భయము కలిగిన ఆత్మతో దేవుని సన్నిధిలో కూర్చోవాలి. ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్తేనే ఎలా ఏ దొరుకుతున్నా ఏమన్నా గీక్కోకుండా ఎలా ఉంటాం, స్ట్రిక్ట్ గా ఉండిపోతాం. ఎందుకు? కలెక్టర్ కాబట్టి. ఒక మనిషికే అంత గౌరవిస్తే సర్వలోకాధికారి, సర్వ సృష్టికర్త, సర్వ భూమాధికారము కలిగిన వాడు ఆయన ఎదుట ఇంకెంత జాగ్రత్తగా. మీరు సన్నిధికి పోయినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమంటుంది వాక్యం సెలవిస్తా ఉంది. ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోకుండా ఇలా అలా కూర్చొని వచ్చేసి వెళితే ఆశీర్వాదకరంగా ఉండదు. ఈ దినము ఆశీర్వదించబడిన దినము, జయము పొందిన దినము, పునరుద్ధాన శక్తి కలిగిన దినము. అవన్నీ మనం పొందుకోవాలి అంటే బహు జాగ్రత్త కలిగి దేవుని సన్నిధిలో మనం కూర్చోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. వారసులు ఎలా అవుతాము? దేవుని యొద్దకు పిలువబడిన మనము వారసులు అవ్వాలి అంటే ఏం చేయాలి? ఎవరంటే పిలిచిన ప్రతి ఒక్కరు వారసులు అయిపోతారా? మన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు వారసులు అయిపోతారా? మన పిల్లలే మనకు వారసులు. ఎంతమంది వచ్చినా గాని వచ్చి వెళ్ళిపోతారు. పిలిచిన మనలను వారసులు అవ్వాలని ఆయన కోరుకున్నాడు, ఇష్టపడ్డాడు. ఆ వారసత్వంలోనికి ఎలా రావాలి అంటే నీటి ద్వారాను, ఆత్మ ద్వారాను నూతన జన్మలోనికి రావాలి. ఆ నమ్మాలి. నమ్మడము అనేది కూడా క్రియారూపకంగా చూడాలి. దయ్యాలు కూడా నమ్ముతున్నాయి. మీరు నమ్మితే ప్రయోజనం ఏంటి? దానికి క్రియను ద్వారా మీరు చూపించాలని పోయిన వారం మనము ధ్యానించాం. ఆ క్రియ ఏంటంటే బాప్తిసం అనే క్రియ మనము చేసినప్పుడు ప్రభువుని అంగీకరించినట్లు, ప్రభు నమ్మినట్లు, అప్పుడు నూతన జన్మ నీటి ద్వారా బాప్తిసం పొందుట ద్వారా మనము ప్రభులో నూతన జన్మ పొందుకుంటాం. ఆ నూతన జన్మ జన్మించిన తర్వాత ఏం చేయాలి? జన్మించిన పిల్లలు, పుట్టిన పిల్లలు అలా ఉండిపోతే తల్లిదండ్రులకు ఇష్టపడతారా? పుట్టిన వెంటనే వారసత్వాన్ని తీసుకొచ్చి తల్లిదండ్రుల చేతిలో పెడతారా? సమాధానం చెప్పాలి. మీరు మాట్లాడుతూ ఉంటేనే ఈ వాక్యం అర్థం అవుతూ ఉంటది. ప్రభు పర్టికులర్ గా ఆయన కోరుకున్నాడు మనం ఎలా ఉండాలి అనేది. ఆయన కోరుకొని ఆయన ఈ వాక్యాలన్నీ బయలుపరిచారు. ఆయన ఎలా ఉండాలో ఆయన ఉద్దేశాలు మనకు తెలియజేస్తున్నప్పుడు మనము స్పందిస్తూ ఉంటే ఆ మాటను మర్చిపోకుండా మన హృదయాల్లో ముద్ర చేయబడుతుంది. హల్లెలూయా. ఎలా ఉండాలి? పుట్టిన మనము ఎదగాలి. చాలా మంది బాప్తిస్మ అనుభవంలోనికి వస్తేనే అయిపోయింది అనుకుంటారు. కాదు, బాప్తిస్మ అనుభవం అనేది మొట్టమొదటిది. శిశువు పుట్టిన రోజు దినము లాంటిది. పుట్టినవాడు పుట్టినట్లుగా ఉండిపోతే తల్లిదండ్రులకి మరెక్కువ దుఃఖముగా ఉంటుంది తప్ప సంతోషముగా ఉండదు. ఎలా ఎదగాలో మనము 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాల ద్వారా మనం చదివాం. ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా, అంటే తర్వాత అంశం మీకు అర్థం అవ్వాలి కాబట్టి జ్ఞాపకం చేస్తున్నా. కపటమును, దూషణను, వేషధారణ, సమస్తమైన దూషణ మాటలు, వేషధారణ మాని
కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారంగా మనం ఉండాలి. కొత్తగా జన్మించిన శిశువుకి 3 లక్షణాలు చెప్పుకున్నాం. ఇప్పుడు తన ఆకలేసిన ఏం చేస్తుంది? ఏడుస్తుంది. దేవుని యొద్దకు వచ్చినప్పుడు సహజమైన కన్నీటి ప్రార్థన మనకు కావాలి. రెండవదిగా వాక్యమును గురించిన, దేవుని గురించిన ఆకలి మనకు ఉండాలి. మూడవదిగా ఎలాగ మంచిగా ఎత్తుకునే పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ ఉన్న తల్లి ఒడిలోనే చిన్నపిల్ల ఉండాలని ఆశపడుతుంది. ఎంత సౌకర్యంగా ఎత్తుకున్న తల్లి స్పర్శ ఆ చిన్న బిడ్డ కోరుకుంటది. ఈ లోకంలో ఎలాంటి సౌకర్యాలున్నా ప్రభు స్పర్శ, ప్రభు కౌగిలిలో మనం ఉండాలని ఆశపడాలి. అలా ఉండి మనము వాక్యం అనే పాలు ద్వారా ప్రతి దినము మనం ఏం చేయాలి? ఎదగాలి. ఎదిగినప్పుడు మనం వారసులుగా ఉంటాము అనేది ఎక్కడ వరకు పోయిన వారం చెప్పుకున్నాం. మరలా ఈ వారం కూడా అదే టైటిల్, వారసులకే వారసత్వం. వచ్చిన వారందరికి కాదు, ఎంతమంది వచ్చున్నాం మనం, ఎంతమందిలో వారసులుగా ఉండాలి అంటే ఆయన వారసుడుగా నీవు ఉండాలి. జన్మించిన వారు ఎదిగే అనుభవాల్లో ఉండాలి. ఇంకా జన్మించిన స్థితిలో ఎవరైతే ఉన్నారో ఆయనలో జన్మించటానికి ఆశపడిన వారిగా ఉండాలి. అలాంటి జన్మను కోరుకోవాలి. హల్లెలూయా. పోయిన వారం ఈ వారం కూడా నీటిని గురించి, నీటి ద్వారా జన్మిస్తే ఎలా ఉంటది, వచ్చే వారం నుంచి ఆత్మ ద్వారా, జన్మం ద్వారా ఏమి పొందుకుంటాం, ఎలా వాటిని ఆ ఆత్మలో మనం ఎలా ఎదుగుతాము అనేది వచ్చే వారి నుంచి మనం మాట్లాడుకుందాం. చిన్న పిల్లలుగా ఉన్న మనము, జన్మించిన మనము వాక్యం అనే పాలను మనము తీసుకోవాలి. వాక్యము వినాలి, చదవాలి. లేకపోతే వాక్యమును గురించిన ఆశ లేకపోతే ఆత్మీయమైన రోగం మనలో ఉందని అర్థం. చిన్నపిల్ల ఒక 2 రోజులు పాలు తాగకపోతే ఏం చేస్తారు? తల్లిదండ్రులు భలే తాగుతులేదులే నా బిడ్డ, చాలా బాగా ఊరుకుంది అనుకుంటారా? ఒక పూట తాగకపోతే తల్లి గుండె బాదుకుంటది. అయ్యో నా బిడ్డకి ఏదో అయిపోయింది. ఏదైనా బలహీనత ఉంటే ఆహారం పుచ్చుకోలేదు. అలాగే దేవుని వాక్యం వినాలనిపిస్తా లేదా, చదవాలనిపిస్తా లేదా, ఆయన వాక్యం ధ్యానించాలనిపించకపోతే నీలో లోక సంబంధమైన వ్యాధి ఏదో తలంపు నీలో ఉన్నది. ముందు వాటికి మందు వేయాలి, వాటిని చంపి దేవునిలో ఆసక్తి కలిగిన వారముగా దేవుని వాక్యమైన ఆహారాన్ని మనం తీసుకున్నప్పుడు మనము ఎదగగలుగుతాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. రక్తహీనత ఉన్న వారు ఎన్ని పెట్టినా ఏం చేస్తారు? ఎదగరు. రక్తహీనత వలన ఎప్పటికీ నీరసంగానే ఉంటారు. కొన్ని బలహీనతలు ఉన్న వారు ఎంత పెట్టినా సరే అదే స్థితిలో ఉండిపోతారు. ఎందుకంటే వారి బలహీనత తీసుకుంటున్న ఆహారాన్ని ఏం చేస్తుంది? అరించి వేస్తుంది. తగిన శక్తి శరీరానికి అందనీయకుండా. అలాగా ఆత్మ బలహీనతలు ఉన్నాయేమో మనం చూసుకోవాలి. ఆ బలహీనతల్లో మనం ఉంటే ఎంత వాక్యం విన్నా, చదివినా అది మనము ఆత్మీయ గ్రోత్కు, ఎదుగుదలకు ప్రయోజనకరంగా ఉండదు. కాబట్టి ఇంతవరకు చెప్పుకున్నాం. మరి మరొక మాట మనం చెప్పుకుందాం. చూడండి, దేవుని వారసులుగా ఉండాలి అంటే, వారసత్వం పొందుకోవాలి అంటే మనం ఏం చేయాలి? గలతీయులకు రాసిన పత్రిక మొదటి మాట, పసిపిల్లలుగా మనం ఉండాలి, ఎదగాలి. మొదటి మాట. రెండవ మాట, కుమారుడే కాని వారసుడు కాడు. రెండవ మాట రాసుకోండి, కుమారుడే కాని వారసుడు కాదు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం. లేఖనమేమి చెప్పుచున్నది? దాసిని దాసి కుమారుని వెళ్ళగొట్టును. దాసిని దాసి కుమారుని దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారునిమే గాని దాసి కుమారులము కాము. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, దయామయుడా, నీతిమంతుడా, కృప కలిగిన యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు, ప్రణుస్తుతులు ప్రభువా. 7వ నెలలో చివరి పునరుద్ధాన ఆరాధనలోనికి ప్రభువా నన్ను, మమ్మల్ని మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు.
పాటల్లో, కీర్తనలో, ఆరాధనలో, సాక్ష్యాలు, విజ్ఞాపనలో ప్రభా నీ సన్నిధిని మాతో ఉంచారు తండ్రి. అందుని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. నీ వాక్య ధ్యానములోనికి వెళ్ళుచుండగా నీ దేనదాసురాలను ప్రభా అయా నన్ను నీ సిలువ చాటున మరుగుపరచి నీ ఆత్మ జ్ఞానమును చేత నింపి నీ బోరగా వాడుకోమని ప్రార్థిస్తున్నా. అయా కృప చూపండి. ప్రతి ఒక్కరికి అర్థమైన శైలిలో మీరు మాట్లాడండి. ఇదిగో నీ కుమారులు అయితేనే వారసులు అంటున్నావు ప్రభా. నీ వారసులుగా మేమందరము తీర్చబడినట్లుగా మీరు మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇదిగో చదవబడిన లేఖనముల ద్వారా ఇంకా స్పష్టముగా మీరు మాట్లాడండి తండ్రి. అయ్యా మీరు మాట్లాడితే మాకు మేలు ప్రభా, మీరు మాట్లాడితే మాకు జీవము ప్రభా. అటువంటి జీవవాక్కును మీరు విడుదల చేయమని ప్రార్థిస్తున్నా. ప్రతి ఆటంకాలు, దుష్టుని గలిబిలి యేసుక్రీస్తు నామములో విరగబడుతున్నాను ప్రభా. నిదాసుల మీద ఉన్న అభిషేకము ప్రభా, ఇదిగో ఏ ఆత్మ చేత అయితే ప్రకటిస్తున్నామో అదే అభిషేకం వింటున్న బిడ్డల మీద పనిచేయను గాక తండ్రి. నీ కొందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ సన్నిధిని వచ్చి ప్రభా నీ ఆత్మ కార్యాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో, కుటుంబాల్లో, పరిచర్యలో ప్రభా మీ స్థాయిలో మీరే జరిగించి మహిమ తెచ్చుకొనమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుంచి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం 31వ వచనం చదువు. దాసి కుమారుడు స్వతంత్రాలు కుమారుడితో పాటు వారసుడై ఉండడు. వారసులము అవ్వాలి అంటే మనము దాసి కుమారులుగా మనము ఉండకూడదు. ఇక్కడ ఇస్మాయిలుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాముకు ఇస్మాయిల్ ఎవరండి? కుమారుడే, కానీ వాగ్దానమునకు వారసుడు కాదు. వాగ్దానమునకు వారసుడు కాదు, కుమారుడే కానీ వారసుడు కాదు. ఇక్కడ దేవుడు అంటున్నాడు దాసి కుమారుడు వారసుడు కాదు. ఇంకా 5వ అధ్యాయంలో మనం చదివితే మొదటి వచనంలో క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యము కాడి క్రింద చిక్కుకొనకుడి. హల్లెలూయా. మనలను ప్రతి దాసత్వము నుంచి మనలను విడిపించాడు. బాప్తిస్మము తర్వాత ప్రతి పాపం అనే కాడిని, ప్రతి శాపం అనే కాడిని ప్రభు ఏం చేశారు? విరగొట్టారు. ఆయన కుమారులుగా ఉన్న తర్వాత మరలా మనము దాస్యములోనికి, ఆ దాస్యపు బ్రతుకులోనికి, లోకపు పాపములోనికి మరలా మనము వెళ్ళకూడదు. రక్షణ పొందిన తర్వాత దేవుని కుమారులమే అని పిలవబడుతున్నాం, దేవుని వారసులమని పిలవబడుతున్నాం. ఆ వారసత్వాన్ని ఎలా ఉంటే మనం పొందుకుంటాము అంటే మరలా విడిచి వచ్చిన వాటి విషయంలో మరలా మనము దాసులు కాకుండానట్లు మనం ఉండాలి అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్నది. ఆగరుకు పుట్టినవాడు ఇస్మాయేలు. ఆగరు దాసి, ఆగరు ఐగుప్తులోంచి వచ్చిన ఆమె. ఈ ఆగరుకు పుట్టినవాడు ఇస్మాయేలు కుమారుడే కానీ వారసుడు కాదు. రక్షణ పొందుకొని కుమారు లిస్టులో ఉన్నాం. ఇంకా ఈ ఐగుప్తి అనగా లోకానికి సంబంధించింది. ఇంకా ఏ దాసత్వం అనే కాడి కింద నువ్వు ఉన్నావో కుమారుడువే, కానీ ఇదిగో దాసపు కాడి కింద ఉంటే నువ్వు వారసుడు కాలేవు అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. సరస్వక్తుల, బూతుల, లేకపోతే చుట్టా బీడి సిగరెట్, లేకపోతే అబద్ధాల, లేకపోతే కలహలమైన మాటల, లేకపోతే టీవీ సీరియల్, ఇవేమైనా సరే దాస్యం, వాటికి అలవాటైపోయిన వారు ఏం చేస్తారంటే సమయంగానే ఆ పరిస్థితులకి ఏమైపోతారో లోబడిపోతారు. ఏ పరిస్థితుల్లో దేవుని బిడ్డగా నూతన జన్మలోనికి వచ్చి దేవుని బిడ్డగా ఉన్న నీవు దాస్యపు కాడి కింద ఉన్నావా? దాస్యము అనగా హాగురు అనగా ఈ లోకానికి సంబంధించిన ఈ లోక కుమారుడుగా, కుమార్తెగా నీవు ఉంటున్నావా? లేకపోతే
దేవుని కుమారుడుగా కుమార్తెగానే ఉంటున్నావా అంటున్నాడు. దాసిని దాసి కుమారుని వెళ్ళగొట్టండి. దాసిని దాసి కుమారుడికి నిత్య జీవంలో చోటు లేదు, వారసత్వంలో చోటు లేదు, వారసత్వ హక్కులు లేవు. దాసి అనగా లోకముతో పాటు మనము భక్తి చేస్తా ఉంటే, బాప్తిస్మము పొంది దేవుని బిడ్డలుగా పేరుకు మాత్రమే ఉండి లోకాన్ని మనలోంచి దూరపరుచుకోకుండా లోక అలవాటులో, లోక వ్యసనాల్లో, తలంపులలో, పాపాల్లో వీటికి ఏటుకో బానిసైపోయి నువ్వు భక్తి చేస్తా ఉంటే నేను రక్షణ పొందాను కదా అనుకుంటే దేవుడు అంటున్నాడు, రక్షణ పొందావు, కుమారుడి స్థితిలోనికి వచ్చావు, కానీ ఇంకా వారసత్వం పొందే స్థాయిలోనికి, స్థితిలోనికి నువ్వు రాలేదు. ఎందుకంటే లోకపు అనే దాస్యము కింద నీవు ఉన్నావు. ఆ దాస్యపు కాడి నీ మీద ఉంది కాబట్టి లోకానికి సంబంధించిన బిడ్డగానే ఉన్నావు. ఇంకా నా కుమారుడుగా పరిపూర్ణతలోనికి రాలేదని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ పొంది నూతన జన్మలోనికి వచ్చిన మనము పసిపిల్లలుగా ఉండిపోకూడదు, పసిపిల్లలుగా ఎదగాలి. ఎదిగిన వాడే కుమారుడే, కానీ దాసి కుమారుడు దాసత్వములో ఉన్నాడు కాబట్టి వారసుడు కాదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని రాకడ వరకు, నీ పిలుపు వరకు ఏదో ఒక దాసత్వములో నువ్వు ఉండగలిగితే, ప్రార్థన చేయలేని దాసత్వమా, నిద్ర, తిండా, లేకపోతే ఏదైనా సరే ఏ దాస్యపు కాడి కింద ఉన్నావో ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతా ఉన్నాడు. ఈ దినము నుంచి అయినా సరే ఆ దాస్యపు కాడి నుంచి నువ్వు విడుదల పొందితే దేవుని వారసత్వమునకు వారసుడుగా, హక్కుదారుడుగా ఉంటాము అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకుకు వాగ్దానం చేశాడు. వాగ్దానము చేయబడిన వాడు వారసుడుగా ఉన్నాడు. శరీరాన్ని బట్టి పుట్టినవాడు కాదు, ఆత్మను బట్టి పుట్టినవాడు. మనము శరీరాన్ని బట్టి పుట్టిన వారముగా ఇంకా శరీర ఇచ్చలతో, శరీర తలంపులతో, శరీర సంబంధమైన ఆలోచనలతో మనం భక్తిని కొనసాగించకూడదు. వాటన్నిటిని కూడా మనము పాతి పెట్టే వారముగా ఆత్మ అనుభవంలోనికి మనం రావాలి. ఆ కాడి ప్రభు రక్తములో విరగొట్టబడిన వారముగా మనం ఉండాలి. అలాగ భక్తి చేస్తేనే మనము వారసులం అవుతాం. రెండవ మాట ఏంటి? కుమారులే కానీ వారసుడు కాదు. ఎందుకు వారసుడు అవ్వలేకపోతున్నాడు? దాసి కుమారుడు. ఏదో ఒక దాసత్వము కింద ఉండిపోతే నువ్వు వారసుడవి కాదు. ప్రతి దాసపు కాడిని ప్రభు విడిపించాడు, మనలను స్వతంత్రులుగా చేశారు. పాపమును, శాపము నుంచి ప్రభు మనలను విడిపించారు. విడిపించిన మనము మరలా ఆ దాసపు కాడి కిందకి మనము వెళ్ళకూడదని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఆ కింద 5వ అధ్యాయంలో అంటున్నారు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమని కాడి క్రింద చిక్కుకోకూడదు. చాలా మంది రక్షణ పొందేటప్పుడు కొన్ని విడిచిపెడతారు. మళ్ళా కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఏం చేస్తారంటే మరలా వాటి వైపుకు తిరుగుతారు. రక్షణ పొందిన తల్లులు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ. మరి ఎంతమంది చుట్టలు విడిచిపెట్టారో లేదో నాకైతే తెలియదు. విడిచిపెట్టారా, ఇంకా కాలుస్తున్నారా? చుట్టలు, లేకపోతే సిగరెట్లు, ప్యాకాట, సినిమా, ఇవన్నీ కూడా ఒక దాస్యపు ఆ అలవాటు మిమ్మల్ని ఏం చేస్తుందంటే దేవుని వారసులు చేయకుండా మిమ్మల్ని ఆ దాస్యపు కాడి కింద అణిచి వేస్తుంది. దేవుడు అంటున్నాడు, దాసిని దాసి కుమారును వెళ్ళగొట్టండి. ఆ అలవాటుతో నీ దినాలు నువ్వు ముగించుకుంటే దేవుని రాజ్యంలోనికి నీకు చోటు ఉండదు. దేవుని బిడ్డగా నువ్వు ఆ స్వాస్యాన్ని నువ్వు పొందుకోలేవు. నీ పిలుపు రాకముందే, దేవుని రాకడ రాకముందే, ఇదిగో ఏదైతే నువ్వు దేనికైతే బానిసైపోతున్నావు, దేనికైతే లోబడిపోతున్నావు, ఏ వ్యసనముకైతే నువ్వు లోబడిపోతున్నావో ఆ వ్యసనములో నుంచి మనం విడుదల పొందే వారముగా, వాటి నుంచి దూరమయ్యే వారముగా ఉండాలి. హల్లెలూయా. ప్రభు అట్టి కృప ఏ దాస్యపు కింద ఉండను సరే ప్రభు ఈ ఉదయకాల సమయంలో వాటన్నిటి నుంచి మనలను విడిపించును గాక. ఆమేన్. ప్రభు అట్టి శక్తిని మనకందరికీ అనుగ్రహించును గాక. రక్షణ పొందుకున్నాను కదా ఇలాగే జీవిస్తాను అంటే కాదు.
ఏ పాపపు మనసు, ఈ తలంపులు మాటి మాటికి వస్తే ప్రభు యొక్క దేవుని సన్నిధిలో మోకరించి వాటి నుంచి విడుదల పొందటానికి మనము ఇష్టపడాలి. కానీ వాటితో రాజీ పడిపోయి నీ వ్యక్తిని, నీ భక్తిని అలాగ కొనసాగిస్తే మాత్రం దేవుడు అంటున్నాడు, దాసిని కుమారుణ్ణి వెళ్ళగొట్టండి. దాసి అనగా ఈ లోకానికి సంబంధించింది, ఈ లోక సంబంధమైనది దేని క్రింద మనము ఉండకూడదు, దేనికి మనము లోబడిన వారముగా ఉండకూడదు. దేవుని మాటకు మాత్రమే మనము లోబడే వారముగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు మనల్ని చేసింది ప్రతి వాటిని మొదట ఆదామును చేశాడు. ఆదాముని చేసి ఏం చెప్పాడు? ప్రతి దాని కింద నువ్వు లోబడి ఉండని అన్నాడా? ప్రతి దానిని నీవు ఏలు అన్నాడు. మనము కొన్ని అలవాటుల్లో, కొన్ని పరిస్థితుల్లో లోపడిపోతాం కాదు, వాటితో రాజీ పడిపోయి భక్తి చేయటం కాదు, కానీ వాటిని జయించిన వారముగా, వాటిని ఏలే వారముగా మనం ఉండాలి అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దాసపు అలవాటు ఏదైనా ఉంటే ఈ దినమందునే ఒప్పుకొని, ప్రభువా ఇదిగో నేను భక్తి చేస్తున్నాను, ఇదిగో నేను రక్షణ పొందా, ఇదిగో నేను ప్రభు బలను సమీపిస్తున్నాను, కానీ ఈ అలవాటు మరలా నన్ను లోకంలోనికి లాగేస్తుంది. ఇదిగో ఈ చెడ్డ మాటలు, లేకపోతే ముసలమ్మ చెట్లు, ఇదిగో ఈ వ్యసనము, లేకపోతే ఈ బలహీనత నన్ను మరలా లోకపు అనే దాసి కాడి కిందకి నన్ను లాగేస్తుంది అని మనము దేవుని దగ్గర నిజంగా ఒప్పుకొని ప్రార్థన చేయగలిగితే ప్రభు విడిపించగలిగిన సమర్థుడు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. 3వ మాట చూద్దాము, చూడండి. 3వ మాట, వారసుడే ఎదిగిన వాడే కానీ చంచల మనస్సు కలిగిన వాడు కాబట్టి ఆ వారసత్వాన్ని పొందుకోలేకపోయాడు. ఆదికాండము 49వ అధ్యాయము, ఆదికాండము 49వ అధ్యాయము 3-4 వచనాలు. నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాశయమును బలాతిశయమును నీవే. నీళ్ల వలె చంచలుడవై నీవు అతిశయము పొందవు. చాలండి. ఇక్కడ రూబేను గురించి మాట్లాడుతున్నాడు. రూబేను ఎదిగిన వాడే, రూబేను వారసుడు, ప్రథమ కుమారు. కానీ ఆ వారసత్వాన్ని, ఆ జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడంటే పోగొట్టుకున్నాడు అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్నది. దేవుని ఆత్మీయ స్థితిలో వెతికిన అనుభవాలతో ఆత్మచేత నింపబడి మరి బలము కలిగిన వాడిగా ఉన్నావు, కానీ నీ చంచలమైన మనస్సు, నీ చంచలమైన స్వభావం వలన ఆ వారసత్వాన్ని కోల్పోయే స్థితి అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్నది. రూబేను గురించి మనకందరికీ తెలుసు. రూబేను ఏం పని చేశాడో, ఎలాగ తండ్రిని తొక్కిపెట్టాడో అది మనకు వాక్యంలో ఉన్నది. ఇప్పుడు చదవవసరం లేదు, కానీ ఆ పని చేసినప్పుడు అలా చేయాలి, తండ్రి మీద కోపముతో నా తండ్రిని బాధ పెట్టాలి అనే మనస్సు వచ్చిన వెంటనే రూబేను ఆలోచించకుండా ఏం చేశాడంటే ఆ మనస్సులో వచ్చిన తలంపును బట్టి వెంటనే ఆ పని చేసేసాడు. చేసిన తర్వాత మరలా ఏం చేశాడు? నా తండ్రికి బాధ కలిగినట్లుగా నేను చేశానని బాధపడ్డాడు. దేవుడు అంటున్నాడు, చంచల మనస్సు కలిగి మనం భక్తి చేస్తే దేవునికి వారసులము కాలేము అని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. భక్తి చేస్తున్నప్పుడు ఏ మనసు ఆలోచన వస్తే, లేకపోతే ఏ తలంపు కలిగి ఆ తలంపులతో మనము ఆలోచనలు, మన ప్రవర్తన మనము చేస్తా ఉంటే, మన ఉద్దేశాలు మనం నెరవేరుస్తా ఉంటే దేవునికి వారసులము కాము. రూబేను జ్యేష్ఠుడు, జ్యేష్ఠత్వమును పొందుకోగలిగిన అర్హుడు, కానీ తను చేసిన పని వలన జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు, ప్రథమ వారసత్వాన్ని పొందుకోలేకపోయాడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. దేవుని 2వ రాకడలో మనం ఎక్కడుండబోతున్నాం? జ్యేష్ఠుల సంఘంలో మనం ఉండబోతున్నాం. ఆ జ్యేష్ఠుల వారసత్వాన్ని మనము పొందుకోవాలి అంటే చంచలమైన మనసు మనకు
ఉండకూడదు అని దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది. ఏ స్థిర హృదయముతో దేవుని ఆనుకున్నామో అదే స్థిర హృదయముతో ఎలాంటి పరిస్థితులైనా సరే మనము భక్తి చేస్తూ ఆయనను గట్టిగా పట్టుకునే వారముగా మనం ఉండాలి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆది దేవుని వాక్యం సెలవిస్తుంది, నీళ్లు ఇలా ఒక్కసారి కదిలిస్తే ఎలాగైతే దాని స్థానాన్ని కోల్పోయి కదిలిపోతా ఉంటాయో అలాగ రూబేను మనసు అలా కదిలిపోయిందంట. చాలా మంది భక్తి చేస్తాం, శ్రమ వస్తే కదిలిపోతాం, నష్టం వస్తే కదిలిపోతాం, అనారోగ్యం వస్తే కదిలిపోతాం, ఒక నింద వస్తే మనం కదిలిపోతాం. కదిలిపోయి ఏం చేస్తామంటే మనకు మనమే నష్టపరుచుకుంటాం. ఆ జ్యేష్ఠుల సంఘములో మనం వారసులు కాకుండా అలా కదిలింపబడుతున్నప్పుడు వచ్చిన ఆలోచన ప్రకారంగా, తలంపుల ప్రకారంగా మనం చేయడానికి ఇష్టపడతాం. చాలా మంది కొన్ని జరగకపోతే ఈ లోకంలో నీళ్ళ వల్ల ఉన్నవారు వచ్చి ఊపుతా ఉంటారు మన ఆలోచన, మన తలంపులు. ఇది ఎంత కష్టపడినా మీకు ఏం మేలు వస్తలేదు కదా, పలానా దగ్గరికి వెళ్ళి చేయి చూపించుకో, లేకపోతే ఇన్ని వారాలు చెయ్యి, ఇలా చెప్తే వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు నువ్వు రక్షణ పొందావు, ప్రభు బలను తీసుకుంటున్నావు. ఆ మాటలకు నీవేళ సంచలమైన మనస్సు కలిగి నీ హృదయము, నీ తలంపు, నీ మనస్సాక్షి ఊగిపోతుంది. నువ్వు అంటున్నాడు దేవుడు, మరి జ్యేష్ఠుల సంఘములో వారసులుగా మీరు ఉండలేరు. ఎంత నష్టమైన దేవుడు చేయగలిగిన దేవుడని యోబు ఎలాగైతే స్థిరమైన హృదయం కలిగి దేవుణ్ణి ఆనుకున్నాడు. ఈ లోకంలో మనకు వస్తాయి శ్రమలు, బాధలు వస్తాయి. అలాంటి శ్రమలు, బాధలలో మరి నీళ్లు కదిలిపోయినట్లుగా మన మనస్సులు చంచలమైన మనస్సులు కలిగి ఉండకూడదు. చంచలం అంటే ఏంటి? స్థిరత్వం లేక ఈ ఉదయం ఒక ఆలోచన తీసుకుంటా, ఒక నిర్ణయం తీసుకుంటా, మధ్యాహ్నం వచ్చేసరికి మరొక నిర్ణయం, సాయంత్రం వచ్చేసరికి మళ్ళా ఎవరైనా చెప్తే అప్పుడొక నిర్ణయం. ఇలాగ భక్తిలో మన మనస్సు ఇలా ఉంటే మనం వారసులము కాలేము. రూబేను తప్పు చేసిన వాడు కాదు, కానీ తన మనస్సులో వచ్చిన వెంటనే దాన్ని నెరవేర్చేశాడు. ఆ మనస్సులో వచ్చిన దాన్ని బట్టి ఆలోచించలేను, నేను ఇలా చేయవచ్చునా, ఇదిగో నా తండ్రి పక్షముగా ఇలా నేను ద్రోహంగా ప్రవర్తించవచ్చునా అని ఒకసారి ఆలోచించుకుంటే అలా ప్రవర్తించకపోయేవాడేమో. కానీ ఆ తలంపు వచ్చిన వెంటనే నీళ్ల వల్ల తన హృదయం కదిలిపోయి అలాగున చేసి ఆ జ్యేష్ఠత్వాన్ని, ఆ వారసత్వాన్ని రూబేను పోగొట్టుకున్నాడు అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్నది. మీ ఆధ్యాత్మిక జీవితాల్లో, మీ దైనందిన కుటుంబాలు, ఆర్థిక వ్యవస్థలో, లేకపోతే మీ కుటుంబ బాంధవ్యాల్లో, రక్త సంబంధంలో, కులాలలోనికి బానిసలైకో ఉండకూడదు. అలాంటి పరిస్థితుల్లో మన బంధువులు, మన కులం వారు, మన పక్కింటి వారు వచ్చి చెప్తున్నాయి, అవి ఎలాంటివి? దేవునికి దూరంగా ఉంచేయా, దేవునికి సమీపముగా ఉంచేయని మనం ఆలోచించాలి. చెప్పిన వెంటనే మనం వెంటనే చేయకూడదు. ఇదిగో ఈ ప్రవర్తన వలన నేను దేవునికి దూరం అయిపోతానేమో అని ఆలోచన కలిగి మనము దేవుని ఎదుట మనం అడిగితే ప్రభు ఏం చేయాలో మనకు తెలియజేస్తారు. రూబేను జ్యేష్ఠుని, ఆ జ్యేష్ఠత్వపు హక్కుని, వారసత్వాన్ని కోల్పోయాడు అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్నది. హల్లెలూయా. భక్తి విషయంలో, ఆయన మీద ఆధారపడే విషయంలో, ఆయనను నమ్ముకునే విషయంలో, ఆయన యందు విశ్వాసము చూపు విషయంలో చంచలమైన మనస్సు మనకు ఉండకూడదు. చంచలమైన మనస్సు కలిగి ఉంటే ఆయన రాజ్యమునకు మనము వారసులము కాలేము అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్నది. అలాగే ఆకాను ఎంతో మంది ఉన్నారు, సమస్త యుద్ధాలను జయించాడు. ఒక సినారు వస్త్రమును, ఒక బంగారు కమ్మి చూసినప్పుడు ఆకాను మనసు ఏమైపోయిందండి? చంచలమైంది, ఆశ వచ్చేసింది. అబ్బో, దేవుడు చెప్పాడు శపితమైనది ఏది పట్టుకోవద్దన్నాడు, ఏది తీసుకురావద్దన్నాడు అనే ఆలోచన ఆకాను మనస్సులో లేకపోయింది. వాటిని చూడగానే వాటి మీదకి మనస్సు మారిపోయింది. యుద్ధంలోంచి వెళ్ళేటప్పుడు మనసు ఏంటి?
దేవుని మాట అది శపితమైనది, ఏది ముట్టవద్దు అనే హృదయముతోనే అలాంటి స్థిర మనసుతో వెళ్ళాడు. యుద్ధాన్ని జయించిన తర్వాత ఒక మంచి వస్త్రమును, బంగారమును చూడగానే తన మనస్సు ఏమైపోయింది? మారిపోయి చంచలమైపోయింది. దాన్ని చేశాడు. కుటుంబం అంతా శాపగ్రస్తమైంది. ఒక ఆకాను చేసిన పని వల్ల తన కుటుంబం అంతా రాళ్ల చేత కొట్టబడి చంపబడ్డారు. పిల్లలు ఏం పాపం చేశారు? భార్య ఏం పాపం చేసింది? ఆకాను మనస్సు సరిలేక చంచలమైన మనస్సు కలిగిన వాడే తను చేసిన పనిని బట్టి ఆ శాపము కుటుంబాన్ని అంతటిని కూడా నిలబడి చేసింది. భక్తి చేస్తున్నాం, మనము చేస్తాం కాదు, ఎలా చేస్తున్నాం, ఏ మనస్సుతో ఆయన ఎద్దుకు మనం వస్తున్నాం, ఏ విశ్వాసముతో ఆయన మీద మనము ఆధారపడుతున్నాము అనేది మనము చూడాలి, మనము గ్రహించాలి అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. 4వదిగా చూద్దాం, చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 22వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు యేసు చుట్టూ చూచి ఆస్తి గలవారు చాలమ్మా. అక్కడ ఇంకా మనం చూస్తే పైన 17వ వచనంలో చూద్దాం. ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. హల్లెలూయా, హల్లెలూయా. మన వాక్యం కూడా నిత్య జీవమునకు వారసులు అవ్వాలి అంటే మనం ఎలా ఉండాలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు సువార్త చేస్తా ఉన్నప్పుడు ఒక యవనస్తుడు, ఒక ధనవంతుడు వచ్చి, అయ్యా నిత్య జీవమునకు నేను వారసులు అవ్వాలని ఆశ ఉన్నది, నేనేం చేయాలి అని ప్రభుని అడిగితే ప్రభు మాట్లాడి ఉన్నారు. ధర్మశాస్త్ర ప్రకారంగా చెయ్యి అంటే నా బాల్యం నుండి నేను చేస్తున్నాను అని చెప్పినప్పుడు, ఇంకా నీకు ఒకటి కొదువై ఉన్నది, నీ ఆస్తిని అంతటిని అమ్మి బేదలకిచ్చి నన్ను వెంబడించమంటే ఆ యవనస్తుడు, ఆ ధనవంతుడంట దేవుని మాటకు లోబడలేక ముఖం చిన్నబుచ్చుకొని వెనుకకు వెళ్ళిపోయి, ఎందుకు వచ్చాడు రావడం? నిత్య జీవమునకు వారసులు అవ్వాలని. వారసుడు అవటానికి మార్గము చూపారు ప్రభు. ఎందుకు ఆ మార్గములోనికి రాలేదు? తన మనసంతా తన ధనము మీద ఉండిపోయింది. వారసులు అవ్వాలనే ఉంటది, అందరికి పరలోక రాజ్యం రావాలనే ఉంటది, కానీ మన మనసంతా కొన్ని వాటి మీద ఏమైపోద్ది? అలాగే ఉండిపోద్ది. వాటిని విడిచి మనము దేవుని యొద్దకు సంపూర్ణముగా రాలేము. దేవుడు అంటున్నాడు, ఇలాంటి వారు నిత్య జీవమునకు వారసులగుట దుర్లభము, ఇది సాధ్యం కాదు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. సంపూర్ణముగా మన హృదయము దేవుని మీద అనుకోవాలి. ఆనాడు అపోస్తులను పిలవగానే ఏం చేశారు? అపోస్తులు విడిచిపెట్టారు. మన చేతిలో ఉన్నది విడిచిపెట్టి నా వెంబడ రమ్మంటే మనం ఎంతో ఆలోచిస్తాం. మన చేతిలో కూరగాయలున్నా, కోడిగుడ్లున్నా, ఒక 200 సరుకులున్నా అది దారిలో పెట్టేసి వస్తామా? ఎవరన్నా పాస్టర్ గారు అమ్మ నన్ను వెంబడించంటే మనం ఎంత ఆలోచిస్తాము. కానీ అపోస్తులు వారి జీవితాలను పక్కన పెట్టి, వారి బ్రతుకులను, వారి కుటుంబాలను పక్కన పెట్టి పిలవగానే ఆయన మాటకు లోబడి వారు వచ్చేసారంట. ప్రభుని వెంబడించారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ యవనస్తుడు నిత్య జీవమునకు వారసులు అవ్వాలని ఆశతోనే వచ్చాడు, కానీ దేవుడు చెప్పిన వెంటనే ఆ మాటకు లోబడి అలాగా చేయలేకపోయారు. ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నారు, నాతో మాట్లాడుతూ ఉన్నారు. ఏ మాట అయితే మీ హృదయానికి తాకుతుందో, ఇదిగో నేను ఇలా చేయకూడదు, ఇదిగో ఈ బానిసత్వంలో ఉన్నాను, ఈ బలహీనతలో ఉన్నానని ప్రభు మీతో మాట్లాడినప్పుడంట వాటికి లోబడి మనం సరి చేసుకోగలిగితే నిత్య జీవమునకు వారసులం అవుతాం.
లోబడకుండా ఇనేసి వెళ్ళిపోతే ఎంత మాత్రం మనము వారసులంక. ఆశ అయితే ఉంది, కానీ ఆ ఆశ తీర్చే ప్రవర్తన ఆ యవనస్తులు ఎంత మాత్రమో కనబడలేదు. ఈ అపోస్తులు పిలవగానే వారి వలలు, వారి పడవలు సమస్తాన్ని, పడవలో వలలు ఎంత రేటు ఉంటాయండి? వారి జీవితమే అది కదా. వారి జీవితాన్ని పిలవగానే పడంగా పెట్టి దేవుని కొరకు, దేవుని వెనుక వారు వెళ్ళారు. అందుకే దేవుడు అన్నాడు, ఇదిగో ఇశ్రాయేలు వారికి మీరు 12 గోత్రాల వారికి తీర్పు తీరుస్తారు. మీరు సింహాసనములు, ఇదిగో దేవుని రాజ్యంలో 12 సింహాసనములు మీకున్నాయని ప్రభు చెప్పారు. వారసుల కంటే ఇంకా అధికమైన ఘనత ఈ అపోస్తులకు దేవుడిచ్చాడు, కనపరిచాడు. ఎందుకు జరిగింది అంత ఆధిక్యత, అంత భాగ్యం ఈ అపోస్తులు ఎందుకు పొందుకున్నారంటే, పిలవగానే వారు సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభుని వెంబడించారు. ప్రభుని ఎన్నిసార్లు పిలుస్తూ ఉన్నారు, ప్రభుని ఎన్నిసార్లు దర్శిస్తూ ఉన్నారు. ఆయనను వెంబడించమని, ఆయనను సేవించమని, ఆయనను ఆరాధించమని. ఇదిగో లోకం కాదు, లోకంలో ఉన్నవి కాదు, ఆయనే నిజ దేవుడని మాటి మాటికి నిన్ను దర్శిస్తూ ఉంటే, ఇంకా ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదని విని తీస్తున్నామేమో. ఆయన మాటకు లోబడకుండా, సంపూర్ణంగా ఆయనకు అప్పగించుకోకుండా కాలాన్ని గడిపేస్తే, నీ పిలుపు కానీ దేవుని రాకడ కానీ వస్తే దేవుని వారసత్వాన్ని మనము కోల్పోతాం. ఇంకా దేవుని రాకడ రాదులేండి అంటే మన పోకడెప్పుడో మనకి తెలియదు. దేవుని రాకడ రాదనుకోవచ్చు, మన పోకడెప్పుడో తెలియదు. వయసుతో సంబంధం లేకుండానే ఇప్పుడు ఎవరు ఎలా పోతున్నారో తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, ఆయన ఏదైతే నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 100 మాటలు ఒకరితోనే మాట్లాడతాడా దేవుడు? ఒక్కొక్కరికి ఎవరికి ఏమి కావాలో ఆ మాటను పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయానికి అందించినప్పుడు ఆ మాటకు లోబడితేనే. ఈ యవనస్తుడు లోబడలేదు. ఆశ ఉంది, నిత్య జీవమునకు వారసుడు అవ్వాలి. పరలోకం ఎంతమంది వెళ్ళాలని ఆశ ఉందంటే మనందరం చేతులు ఎత్తుతాం. కానీ పలాంది నువ్వు విడిచిపెట్టమ్మా, ఈ 2 రోజులు ప్రార్థన చెయ్యంటే ఒక 2 రోజులు కాదు కదా, ఒక్కో రోజు దేవుని సన్నిధిలో ఉండటానికి సమయం కుదరదండి అంటాం. ఆశ ఉంది, ఆశ ఉంటే మన వారసులం కాదు. ఆశ ప్రకారముగా మనము దానిని చేస్తేనే వారసులం అవుతాము అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పిలుపు కొరకే పేతురు వాళ్ళు ఎదురు చూస్తున్నట్లుగా వారి ప్రవర్తన ఉంటది. పేతురు విడిచిపెట్టు రానగానే నా భార్యకి చెప్పొస్తాను, నా పిల్లలకి చెప్పొస్తా, ఇవాళ ఇచ్చేసే వస్తాను, వారు ఏం తింటారో అనలేదండి. ఆ పిలుపును బట్టి ఆయన ఎనుకాల అపోస్తులు వెంబడించారు. మోషే మరి సామ్రాజ్యంలో తర్వాత పురోహితు, తర్వాత రాజు అవ్వాల్సిన స్థితి. కానీ మోషే తెలుసుకున్నాడు, నా బ్రతుకు ఇది కాదు, నేను పుట్టింది ఇది కాదు, నా పిలుపు ఇది కాదని మోషే తెలుసుకొని సమస్త రాజభోగం అంట ఒక పెంటగా ఎంచుకొని వాటన్నిటినీ మోషే ఏం చేశాడు? విడిచిపెట్టారు. అందుకాబట్టి గనులుగా వారు మన ఎదుట నిలవగలిగారు. దేవుని రాజ్యంలో వారందరూ కూడా ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వారికి ఏ స్థానం అయితే ఇచ్చాడో ప్రభు అదే స్థానంలో మనల్ని ఉంచాలని ఆశ పెడతా ఉన్నాడు. అలాగూ మనము చేయగలిగితే అదే స్థాయిలో, అదే స్థితిలో మనము కూడా జీవించగలుగుతాము అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నిత్య జీవములకు వారసులం అవ్వాలి అంటే 4వ మాట, ఆయన చెప్పినప్పుడు మనము లోబడి అలా చేయడానికి మనము ఇష్టపడాలి. ఏవైతే విడిచిపెట్టమంటున్నాడు, కొంతమందికి దేవునికి ఇష్టం కాదు. నేను లాక్డౌన్లో ప్రార్థన చేసేవాళ్ళం, కానీ కొంచెం ఎక్కువ సమయం ఉన్నప్పుడు లూడో గేమ్ ఆడేదాన్ని ఫోన్లో. ప్రార్థన చేస్తూ ఉంటే లూడో గేమ్లో తప్పేముంది అనిపిస్తుందా? కానీ ప్రభు స్పష్టంగా చెప్పారు, అది ఆడొద్దన్నారు ప్రభు. ముందైతే కొన్ని జీవితాల్లో కొన్ని వాటితో ఉండటం ప్రభుకి ఇష్టం ఉండదు. అప్పటి నుంచి మరలా నేను
ఆడలేదు. ప్రభు చెప్పారు అది వద్దు, దాని నుంచి దూరం అమ్మని. అది ఏం తప్పు ఉంటుంది? ప్రార్థన చేయడం మానేదాన్ని కాదు, దేవుని సమయం ఇచ్చడం మానేదాన్ని కాదు, కానీ ఉన్న సమయంలో నేను అది చేసేదాన్ని, దాన్ని ఆడేదాన్ని. కానీ ప్రభు స్పష్టంగా చెప్పారు దానితో సహవాసం చేయటం, దానితో ఉండడం ప్రభుకి ఇష్టం లేదు. ప్రభు మనతో మాట్లాడినప్పుడు అది దేవునికి ఏదైతే మన జీవితాల్లో కొన్ని ఉండడం ఇష్టం లేవో ప్రభు మాట్లాడుతున్నప్పుడు వాటిని మనము విడిచిపెట్టాలి. ఇదే తప్పు, ఇలా కూడా చేయకూడదా, ఇదేమవుతుందని అనకూడదు. ఆయనకి ఇష్టం లేదు అంతే, దాన్ని మనము విడిచిపెట్టాలి. అలాగ మనం విడిచిపెడితే ఆయన వారసులుగా మనం ఉంటాము అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్నది. హల్లెలూయా. వాళ్ళు చేస్తున్నారు కదా, వీళ్ళు చేస్తున్నారు కదా అంటే వాళ్ళ జీవితం వీళ్ళ జీవితం కాదు. నీ జీవితంలో దానితో సమయం గడపటానికి, అది నీ జీవితంలో ఉండటానికి ప్రభుకి ఇష్టం లేదు. వారి జీవితంలో ఉండడం ప్రభుకి ఇష్టమేమో, కానీ నీ జీవితంలో ఉండడం ప్రభుకి ఇష్టం లేదు. ప్రభుకి ఇష్టం లేని దేనిని కూడా మనము చేయకూడదు. యవనస్తులు కూడా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కదా, వాళ్ళు సన్నిధికి వెళ్తున్నారు కదా, వాళ్ళు అలా చక్కగా డ్రెస్సులు వేసుకున్నారు, వాళ్ళు అలాగే ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళు అలా ప్రవర్తించని, కానీ నువ్వు అలా ప్రవర్తించడం ప్రభుకి ఇష్టం లేదు. నువ్వు అలా మాట్లాడడం ప్రభుకి ఇష్టం లేదు. అలా నువ్వు ఫోన్లో ఉండడం ప్రభుకి ఇష్టం లేదు. ఆ ఇష్టం లేని వాటిని మనము దేవుల్లో దూరం అయిపోకుండా వాటిని మనము దూరపరుచుకున్నప్పుడు దేవుని బిడ్డలుగా వారసులము అయ్యే కృప మనం పొందుకుంటాము అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్నది. హల్లెలూయా. ఐదవదిగా మనం చూద్దాం. చూడండి 5వ మాట, లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వచనం. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచు అడిగాను. హల్లెలూయా. ధర్మశాస్త్రోపదేశకుడు కూడా ఆశ ఏంటండి? నిత్య జీవమునకు వారసుడు అవ్వాలి అంటే నేనేం చేయాలి? ఈ వాక్యం అంతా ఒక పునరుద్ధాన ఆరాధనలో మనము ధ్యానించామా? అక్కడ మరి దెబ్బల చేత, గాయముల చేత, దొంగ చేతిలో పడి చిక్కి కొట్టబడి మరి పక్కన త్రోవ పక్కన పడిన వ్యక్తిని సాదృశ్యంగా పెట్టి చెప్తా ఉన్నారు. చెప్పినప్పుడు అక్కడ ప్రభు ముగ్గురిని చూపిస్తాడు. ఒకటి యాజకుడిని చూపిస్తారు, తర్వాత లేవిని చూపిస్తాడు, తర్వాత సమరయుని చూపిస్తాడు. చూపించి అంటాడు, ఆ లేవీయుడు యాజకుడు చూస్తూ దూరంగా పోతారు. దేవుని వాక్యం తెలిసిన వారు, మరి ధర్మశాస్త్రం తెలిసిన వారు, కానీ వాడి మీద పడి ఉన్న వాడి మీద కనికరమును గాని జాలి గాని చూపకుండా పోతారు. కానీ సమరయుడు ఏం చేస్తాడు అంటే జాలి పడి ఆయన గాయములు కట్టి వారిని పూటకూల ఇంటి వానికి తీసుకువెళ్తాడు. ఇప్పుడు ఆ సమరయుడి స్థానంలో ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు వచ్చి ఉన్నారు. కొట్టబడిన స్థితిలో, నెట్టబడిన స్థితిలో, సమస్తమును పోగొట్టుకున్న స్థితిలో, పాపముల చేత, ఇదిగో శాపముల చేత కొట్టబడి ఏ పరిస్థితిలో, ఏ ఆదరణ లేని మన బ్రతుకులను ఆయన మంచి సమరయుడిగా వచ్చి ఆయన రక్తము అనే మరి నూనెని ఇచ్చి ఆయన ద్రాక్షారసం అనే రక్తము చేత మనల్ని కడిగి శుద్ధి చేసి మన హృదయం అనే గాయాలను కట్టి మనల్ని బాగు చేసి దేవుని సన్నిధిలోనికి ఆయన తీసుకొచ్చాడు. పూటకూళ్ళు వాని ఇంటికి ప్రభు తీసుకొచ్చాడు. ఇప్పుడు అంటున్నాడు నిత్య జీవములకు వారసుడు అవ్వాలి అంటే 36వ వచనం చదువుదాం. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవరు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది అని యేసు అడగగా అతడు అతని మీద జాలి పడిన వాడే అనెను. అందుకు యేసు నీవును వెళ్ళి అలాగున చేయమని అతనితో చెప్పాను. హల్లెలూయా.
నిత్య జీవమునకు వారసుడు అవ్వాలి అంటే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. నా పొరుగువాడు ఎవడు అనగా యేసు క్రీస్తు ప్రభువారు. నేను కొట్టబడిన లేకపోతే పాపినే శాపములో ఉన్న నన్ను నా కొరకు ఆయన ఈ లోకానికి దిగి వచ్చున్నారు. ఆయన ప్రాణాన్ని బట్టి ఇదిగో నన్ను ఆ పరిస్థితిలోంచి లేవనెత్తి నన్ను బాగు చేశారు. నా మీద ఆయన జాలి పడ్డారు. ఏ మనుష్యుడు జాలి పడనట్లుగా, ఎవరు ప్రేమించలేనంతగా ఆయన నన్ను ప్రేమించి నా మీద జాలి పడి నన్ను బాగు చేశారు. ఇప్పుడు నేను నిత్య జీవమునకు వారసులు అవ్వాలి అంటే నా పక్కింటి వాడిని కాదు, దేవునిని ప్రేమిస్తూ ఆయన చేసినట్లు ఆయన నా జీవితంలో ఏ విధంగా చేశాడో నేను ఎదుటి వారి జీవితాల్లో, ఎదుటి వారి బ్రతుకులలో అలాంటి జాలిని నేను చూపాలి అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్నది. హల్లెలూయా. మొదట దేవునిని ప్రేమించాలి, తర్వాత దేవుడు మన జీవితంలో ఏ విధంగా చేశాడో మనము మన పొరుగు వారికి, మన ఎదుటి వారికి అదే జాలిని కనపరుస్తూ అదే విధముగా క్రీస్తు చేసినట్లుగా మనము చేయాలి. ఎఫెసీ పత్రికలో అంటున్నాడు, క్రీస్తు సువాసన పరిమళ తైలముగా మీరు కూడా ఉండాలి. ఆయన సువాసనగా మాధుర్యముగా ఈ లోకానికి ఉన్నారు. ఆయన పడిన వారిని ఆదుకున్నాడు. క్రీస్తును వెంబడిస్తున్న మనము కూడా అదే జాలిని, కనికరమును, అదే పరిస్థితిని, అలాంటి పరిచర్య మనము చేసేవారముగా ఉండాలి. క్రీస్తును నమ్ముకున్నాము అని కఠినమైన మనసు, చూసి చూడనట్లు వెళ్ళిపోయే మనసు మనకు ఉండకూడదు. నిత్య జీవమునకు వారసులు అవ్వాలి అంటే నేనేం చేయాలని ధర్మశాస్త్ర ఉపదేశకుడు అంటే వీటంతటిని చెప్పి, ఎందుకంటే ధర్మశాస్త్ర ఉపదేశకులు దేవుని కుమారుని యేసుక్రీస్తుని ప్రేమించేవారు కాదు, దూషించేవారు. ఆయన మాట చెప్తా ఉంటే ఆ మాటను వాళ్ళు అంగీకరించేవారు కాదు. కానీ ధర్మశాస్త్రం అంతా మేము నెరవేరుస్తున్నాము అని చెప్తారు. చాలా మంది క్రైస్తవులు అనబడిన వారు దేవుణ్ణి ప్రేమించరు. పక్కింట్లో ఏది జరిగినా సరే ప్రార్థన మానేస్తారు, చుట్టాలు వస్తే ప్రార్థన మానేస్తారు, కొన్ని పరిస్థితులు బాగోకపోతే ప్రార్థన మానేస్తారు. దేవుణ్ణి ప్రేమించడం అవదు. దేవునిని ప్రేమించే స్థితిలో, స్థాయిలో ఏదొచ్చినా దేవునికే మొదటి స్థానం మనము ఇవ్వాలి. దేవునిని ప్రేమిస్తున్నామన్న మాట వరకే కాదు, కానీ దేవుడు మన ఎడల ఎలా చేశాడో ఎదుటి వారి ఎడల మనము అలాగా చేయాలి. దేవుడు అంటున్నాడు, మరి మత్తయి సువార్తలో అనుకుంటా, మీకా గ్రంథంలో కూడా ఆయన మిమ్మల్ని ఏం అడుగుతున్నాడు? యథార్థమును న్యాయముగా ప్రవర్తించుటయు కనికరమును చూపించుటే కదా ప్రభు మిమ్మల్ని అడుగుచున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? కనికరమును చూపాలి, న్యాయముగా ప్రవర్తించాలి, యథార్థంగా ఎదుటి వారి ఎడల మనం ఉండాలి. అలాగా ఉన్నప్పుడు మనము ఆయన బిడ్డలము, అంతేకాదు మనము ఆయన వారసులం అయిపోతాం. ఆయన దేనికైతే వారసుడు, ఆయన ఎంత ఏమైతే ఉన్నదో అది మనము పొందుకుంటాం. చంచలమైన మనస్సు కలిగి, మైండ్ సరిలేని వాడికి, మనసు సరిలేని వాడికి ఆస్తి పత్రాలు తీసుకొచ్చి లేకపోతే హక్కునంతటిని ఇవ్వగలుగుతారండి? ఏం చేస్తారు? ఎవరు? పెద్దవాడైనా పిల్లలు పుట్టిన అమ్మోయుడు మనస్సు మంచిది కాదు, ఏదో వ్యసనం అనేది బానిస అయిపోయాడు, ఆస్తి అంతా వీడి పేరును రాస్తే పిల్లలకుండా పాడు చేస్తాడని పిల్లలకు కానీ లేకపోతే తన కొడుకును పుట్టిన పిల్లలకి ఇవ్వటానికి, హక్కు అంతా వారికి ఇవ్వటానికి చూస్తాడు. కానీ ఎదిగిన కుమారుడైనా సరి లేకపోతే తల్లిదండ్రులు హక్కుదారులుగా చేయరు. ఎందుకంటే ఆ ప్రవర్తనను బట్టి మనము కూడా దేవుని బిడ్డలుగా అనేకమైన మేలులు పొందుతున్నాం. ఈ మేలు పొందటానికి ప్రభు మనలను పిలవలేదు. ఈ మేలుల కంటే అధికమైనది దేవుని స్వాస్యము, దేవుని రాజ్యం అనుకుంది. ఇక్కడికి వచ్చిన వారికి అందరికీ రాదు. ఎవరైతే ఆయన కుమారులో వారికే వస్తుంది. దేవుడు ప్రపంచం అంతటి కొరకు ప్రాణం పెట్టాడు. కానీ ప్రపంచాన్ని అంతటిని వారసులుగా పిలిచాడా? వారసులుగా అన్నాడా?
ఎవరైతే ఆయన చెప్పినట్లుగా ఆయన కుమారులుగా ఉంటారు. ప్రాణం అందరి కొరకు పెట్టాడు కానీ స్వాస్థ్యం అందరికి ఇవ్వటానికి ఇష్టపడతలేదు. ఎవరైతే ఆయన కుమారులుగా ఆయన వారసులుగా ఉండటానికి భక్తి చేయటానికి ఇష్టపడతారు, ఈ విధానంలో వారికి నష్టమైనా సరే వాటిని విడిచిపెట్టుకోవటానికి ఇష్టపడతారు, వారికి మాత్రమే స్వాస్థ్యం. ప్రాణము అందరి కొరకు పెట్టిన స్వాస్థ్యం అందరికి ఇవ్వడు. ఆయన చెప్పినట్లుగా మనము చేస్తేనే, ఆయన చేసినట్లుగా మనం చేస్తేనే మనము వారసులం అవుతాం. ఆయన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన తండ్రి, నా కొరకు ప్రాణం పెట్టాడు, నాకు స్వాస్థ్యాన్ని చేస్తాడంటే స్వాస్థ్యాన్ని. ఒక చోట పెండ్లి వస్త్రం వేసుకోకపోతేనే ఆ పెండ్లి విందులోంచి లేపి వెలుపటి చీకటి కొట్టులోనికి త్రోసివేయమన్నాడు. పెండ్లి వస్త్రము పెండ్లి విందుకి వెళ్ళేవాడు కొనుక్కొని వెళ్ళాడండి. పెండ్లి వస్త్రము కూడా ఆ యజమానుడే ఇచ్చాడు. పెండ్లి విందు సిద్ధపరిచాడు. ఇచ్చినవి వేసుకోకుండా నిర్లక్ష్యంగా వెళితే అవన్నీ ఏం చేశారంటే ఆ విందులో ఉండకుండా చీకటి కొట్టులోనికి తోసివేశాడు. మన కష్టంతో మన శ్రమతో ఏది కాదు, ఆయన కృపతో ఉచితంగా రక్షణ అనే వస్త్రము, నీతి వస్త్రము, పరిశుద్ధత వస్త్రము, పెళ్లి వస్త్రమును ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉంటే వాటిని మనము ధరించుకోకుండా నిత్య జీవంలోనికి మనము వారసులము కాలేము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆశీర్వాదమునకు వారసులగుటకే ప్రభు మనలను పిలిచారు. ఏంటి ఆశీర్వాదం అంటే ఈ లోక సంబంధమైనది ఏది కాదు. ఎంత సంపాదించుకున్నా ఈ లోకంలోనే విడిచిపెట్టి వెళ్ళాలి. స్వాస్థ్యము చిరకాలం ఉండేది ఏంటి? ఆ నిత్య జీవం అనే ఆశీర్వాదము అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆ ఆశీర్వాదం పొందటానికే ప్రభు అనేకులలో నుంచి ప్రభు మనలను పిలుచుకున్నారు. ఎంతో మందికి భాగ్యం లేదు, ఎంతో మందికి ఈయన దేవుడని తెలిసే కృప కూడా లేదు. కానీ ప్రభు మనకి ఇచ్చారు. వీటితో ఆగిపోకూడదు. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలతోనూ స్వస్థతలతోనూ ఘనతలతో మనం ఆగిపోకూడదు. కానీ దీనికి మించిన ఆయన రాజ్యం అనే ఆశీర్వాదమును స్వాస్థ్యం కొరకు మనము ప్రయాసపడే వారముగా, ఆయన కుమారులుగా ప్రభు వాక్యం సెలవిస్తుంది. వారసులు అవ్వాలంటే ఆయన చెప్పకుండా, ఎలా ఉండాలో చెప్పకుండా ఆయన ఏది కూడా చేయలేదు. ప్రతి మాట ఎలా పుట్టాలి, ఎలా జన్మించాలి చెప్పాడు. జన్మించిన వాడు ఎలా ఎదగాలో చెప్పాడు. ఎదిగిన వాడు ఎలా ఉండాలని చెప్పాడు. ఎదిగిన కుమారుడైన వాడు ఏ మనస్సు కలిగి ఉండకూడదని చెప్పాడు. మనస్సు కలిగిన వారు ఎలా పరిపూర్ణతలోనికి రావాలని చెప్పాడు. పరిపూర్ణతలోనికి వచ్చిన మనము ఆయన చేసినట్లుగా మనం చేయాలి. భక్తిలో నేను పరిపూర్ణతకు వచ్చేసానని మనం చెప్పుకుంటే కాదు, ఆయన చేసిన క్రియ ఎదుటి వారి ఎడల ఎంతో మంది అపవాది చేత, పాపముల చేత కొట్టబడి ఉన్నారండి. లేవలేని స్థితిలో ఉన్నారు. వాడిన పరిస్థితిలో మనం హేళన చేయటం కాదు. వారు పాపులని, లేకపోతే వారు పాప సంబంధమైన వాటిలో బ్రతుకుతున్నారని మనం హేళన చేయకూడదు. కానీ పాపములో ఉన్న నా కొరకు, నీ కొరకు ప్రభు వచ్చి చేసినట్లుగా మనము వారి కొరకు మనము చేయాలి. క్రీస్తును వారికి చూపించాలి. అలా చేసినప్పుడంట దేవాతి దేవుడు మనం చూసినప్పుడు ఆయన పోలిక, ఆయన స్వారూప్యము మనలోనికి కనబడి ఆయన వారసులుగా మనలను చేర్చుకుంటాడు. ఆయన వారసత్వానికి హక్కుదారులుగా చేస్తాడు. దేవుని మందిరాల్లోనికి వెళ్ళిన వారికి, రక్షణ పొందిన వారికి, బల్ల పొందిన వారికి వారసులు కారు. పదే పదే వాక్యము దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఎలా ఉండాలో ప్రభు ఎలా చెప్తున్నారు అలాగ చేస్తే బాప్తిసం పొందితే దేవుని రాజ్యం పోము. చాలా మొదటి మెట్టు మాత్రమే. తర్వాత మనం ఎలా భక్తి చేయాలో మనం నేర్చుకోవాలి. బాప్తిసం పొందేసేనండి, అయిపోయింది, ఇంకా దేవుని రాజ్యంలో సింహాసనం మీద కూర్చోవడం అంటే ప్రభు అంటాడు నువ్వెవరో నాకు తెలియదు అని ప్రభు చెప్తాడు. నిత్య జీవమునకు వారసులు అవ్వాలి అంటే ఆయన పిల్లలుగా మనం మారాలి. పిల్లలుగా ఉన్న మనము ఎదగాలి. ఎదిగిన మనము ఏ దాసుపు కాడి కింద మనము ఉండకూడదు. ఏ దాసుపు కాడి కింద ఉండకుండా ఉన్న మనము మన హృదయము చంచలము కలిగి భక్తి మనము చేయకూడదు. చంచలమైన మనసుతో ఆయనను వెంబడించకూడదు.
అలా ఉన్న మనము ఇదిగో సంపూర్ణతలో నీకు కొదువు లేకుండా ఆయన ఏదైతే చెప్తున్నాడో ఆ మాటకు లోబడి ఆయనను వెంబడించే వారముగా ఉండాలి. వెంబడిస్తున్న మనము క్రీస్తు మన ఎడల ఎలాగైతే చేశారో అలాగ మనము ఎదుటి వారి ఎడల, మన పొరుగు వారి ఎడల, మన సహోదరుల ఎడల మనం చేసినప్పుడు ఆయన నిత్య జీవమునకు మనం వారసులం అవుతాము. ఇది నీటి ద్వారా బాప్తిస్మం పొందిన మనలో ఈ క్రియలన్నీ వస్తేనే మన దేహం, మన శరీరమైన క్రియలు ఎదిగినట్లు. బాప్తిస్మం పొంది ఇంకా మేలు చేయకుండా, ఇంకా కనికరం అనే మనస్సు రాకుండా, కాఠిన్యమైన మనస్సు అదే స్వభావాలతో ఉంటే ఇంకా నువ్వు నూతన జన్మించినట్టే. పేరుకు మాత్రమే నువ్వు కుమారుడు. నీ ద్వారా ఆయన ఏ ఆనందాన్ని, సంతోషాన్ని అయినా పొందుకోలేడు. అంతేకాదు, అలా ఎదగని పరిస్థితిలో ఉంటే నిన్ను బట్టి ఆయన దుఃఖపడతాడు, నన్ను బట్టి దుఃఖపడతాడు. ప్రభువుని తల్లిదండ్రులను దుఃఖపెట్టే వారంగా, దుఃఖపెట్టిన పిల్లల విషయంలో తల్లిదండ్రులు మంచి మాటలు పలుకుతారండి. దేవుని దుఃఖపడితే ఆయన ఆశీర్వాదపు వచనలు, ఆయన దీవెన మన మీదకి సమృద్ధిగా రాదు. ప్రభువుని సంతోష పెట్టగలిగితే ఆయన దీవెన వర్షముతో, ఆయన దీవెనతో, ఆయన ఆశీర్వాదముతో మనల్ని ప్రభు నింపేస్తాడు. ఏ తల్లిదండ్రుల మనసు బిడ్డలు సంతోషపరుస్తారో, ఆ బిడ్డలు అడగకపోయినా, తల్లిదండ్రులు వారికి లేకపోయినా, వారి శక్తికి మించి బిడ్డలకి చేయటానికి తల్లిదండ్రులు ఇష్టపడతారు. అలాగ మనం ఉండగలిగితే దేవుని రాజ్యానికి మనము వారసులం అవుతాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభు కొద్ది మాటలు వినికులలో ఫలభరితముగా మార్చునుగాక. ఆమేన్.